అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. ఈరోజు నేను చెప్పబోయే తంత్ర ఏంటంటే, మనకు ఇప్పుడు 2024 అయిపోతుంది కదండి. 2025లో అన్ని రాసుల వారికి గ్రహాల ప్రభావం కొంత మేరకు ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది. భూమిపై మనం పుట్టాక కంపల్సరీ గ్రహాల ప్రభావం మనపైన అయితే ఉంటుంది. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు. నా ఛానల్ మొత్తం మీకు వీడియో నచ్చినట్లయితే లాస్ట్కైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కొచ్చు. మరీ మంచిగా అనిపిస్తే లైక్ బటన్ కూడా ఒత్తొచ్చు. ఇంకా బాగా అనిపిస్తే ఇదే వీడియో మీరు ఒక 10 మందికైనా షేర్ చేయొచ్చు. ఏ విధంగా అయినా చేయొచ్చండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నాకు అర్థమవుతుంది. మంచి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈరోజు నేను చెప్పబోయే తంత్ర ఇది 2025 అండి. 2025లో గ్రహాల ప్రభావం ప్రతి ఒక్క రాశులపైన ఉంటుంది. అలాంటప్పుడు మనం కొన్ని దేవుళ్ళకి తప్పకుండా పూజ చేసుకోవాలండి. ఎందుకండి అంటే ఇది మాత్రం కలియుగం అండి. కలియుగంలో తప్పకుండా పూజలే మనల్ని కాపాడుతాయి. దైవభక్తి ఒక్కటేనండి. చాలా పాపమైన ప్రపంచం ఉంది ఇది. ఈ 2025లో పార్వతీ పరమేశ్వరులకు పూజించండి. శివాలయకు వెళ్ళండి. శివుడికి పూజ చేసుకోండి. కాళీమాత, మారమ్మ, దుర్గామాత, ఇంకా ముఖ్యంగా కాలభైరవుడు ఆయనను కూడా పూజ చేసుకోండి. అమ్మవార్లు, శక్తి దేవతలు ఎక్కడ మీ ఊర్ల దగ్గరలో ఉన్నా, కొంచెం దూరంలో ఉన్నా వెళ్ళండి. శక్తి దేవతలకు మీరు శుక్రవారం, గురువారం తప్పకుండా పూజ అనేది చేసుకోండి. నేను అందుకే చెప్తున్నానండి. దుర్గామాతకు కూడా మనం చేసుకోవచ్చు. శక్తి దేవతలు ఎవరు ఉంటే వాళ్ళకి తప్పకుండా పూజ చేసుకోవాలండి. ఇంకా ఎక్కువగా పంచముఖి హనుమాన్ మీకు దగ్గరలో ఎక్కడైనా పంచముఖి హనుమాన్ మందిరం ఉంటే అక్కడ కూడా మీరు శనివారం వెళ్ళండి. మంగళవారం కూడా వెళ్ళండి. కాళీమాత మందిరం ఉంటే అక్కడ కూడా వెళ్ళండి. ఈ పంచముఖి హనుమాన్ గుడికి వెళ్ళి అక్కడ కూడా మీరు పూజ చేసుకోవచ్చు. స్వామివారికి తమలపాకుల మాల ఏవైనా ఆ స్వామివారికి సమర్పించి రావచ్చు. కాళీమాతకు కూడా మీరు పూజ చేసుకోండి. దుర్గామాతకు, శివపార్వతులకు, శివుడికి, పంచముఖి హనుమానికి, హనుమంతుడికి, అలాగే నరసింహస్వామికి, ఇలా ఉగ్ర రూపాలు వీళ్ళు ఉంటాయి కదండి. వీళ్ళ దరికి కొన్ని గ్రహాలని రావు, భయపడతాయి వాళ్ళని చూసి, ఆ దేవుళ్ళని. అందుకే తప్పకుండా మీరు ఈ 2025లో తప్పకుండా ఈ దేవుళ్ళని తప్పకుండా పూజ చేస్తారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలండి. ఎందుకంటే 2025లో మీరు ఇలా పూజ చేస్తేనే, కొంతమందికి గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉందండి. చెప్తే మళ్ళీ ఒక అనుమానం మనకి. అందుకే ముందుగా మనం ఇలా పూజ చేసుకుంటే కొండంత అయ్యేది గోటితో పోతుంది. చాలా ఇది పవర్ఫుల్ అండి. తప్పకుండా ఈ శక్తి దేవతలకు, దేవుళ్లకు మీరు ఈ 2025లో పూజలు ఒక్కటే మనల్ని కాపాడతాయండి. ప్రతి ఒక్కరిపైన గ్రహాల ప్రభావం ఉంటుంది. మీ ఊర్లలో దగ్గరలో చూడండి పంచముఖి హనుమాన్ మందిరు, మళ్ళీ ఇంకా అమ్మవారి గుడి, శివాలయాలు అయితే ఉంటాయి. ఈ కాలభైరవ్ మందిర్లు కంపల్సరీగా ఉంటాయి. దుర్గామాత, శివపార్వతులు, నవదుర్గ, మారెమ్మ, పోచమ్మ, ఇలా గ్రామ దేవతలు, శక్తి దేవతలు చాలామంది ఉంటారండి. మీరు వెళ్ళి పూజ చేసుకోండి. మీ పిల్లల చేత కూడా చేయించండి. వీలైతే మంగళవారం కూడా మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. అందరూ బాగుండాలి.